పుస్తకాల్లో చదివినది లేదా తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి విద్యార్థులకు క్షేత్ర పర్యటనలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ పర్యటన ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తాయి, వారిలో ఆసక్తిని పెంచుతాయి, కొత్త సంస్కృతులు మరియు పర్యావరణాలను అన్వేషించడానికి అవకాశం కల్పిస్తాయి మరియు వారి సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. దానిలో భాగంగానే పినాకిల్ పాఠశాల విద్యార్థులు 1000 సంవత్సరాలకు పైబడిన చరిత్ర గల చారిత్రాత్మక కట్టడమైన పానగల్లు ఛాయా సోమేశ్వర టెంపుల్ని సందర్శించడం జరిగింది. ఈ పానగల్లులోని ఛాయా సోమేశ్వర ఆలయం క్రీస్తు శకం 11వ శతాబ్దంలో కుందూరు చోడులచే నిర్మించబడింది. కుందూరు చోడులు పానగల్లును రాజధానిగా చేసుకొని ప్రస్తుత నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలను పరిపాలించారు. వారు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి అనేక ఆలయాలను నిర్మించారు. అందులో భాగమే ఈ ఛాయా సోమేశ్వర ఆలయం. ఈ ఆలయం పిరమిడ్ ఆకారపు శిఖరంతో నిర్మించబడింది మరియు కుందూరు చోళుల కాలం మరియు కాకతీయ సామ్రాజ్య కాలంలో అభివృద్ధి చెందింది. మహాభారతం, రామాయణం వంటి పురాణాలను వర్ణించే అద్భుతమైన శిల్పాలతో ఈ ఆలయం యొక్క గోడలు అలంకరించబడి ఉన్నాయి. ఈ ఆలయంలో 3 గర్భగుడులు ఉన్నాయి, అందుకే దీన్ని త్రికూటాలయం అని అంటారు. పినాకిల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు ఈ ఛాయా సోమేశ్వరం ఆలయం యొక్క నిర్మాణ శైలిని, చరిత్రను, విశిష్టతను గురించి తెలియజేస్తున్నారు. గర్భగుడిలో ఉన్న స్తంభాల నిర్మాణం వల్ల సూర్యకిరణాలు గర్భగుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకొని శివలింగంపై రోజంతా నీడపడుతుంది. అందుకే దీన్ని ఛాయా సోమేశ్వర ఆలయం అని అంటారు.